హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవుని. వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ మోరల్ టేల్స్. హాయ్ పిల్లలు. ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉండేది. అక్కడ రైతు జంతువులను ప్రేమగా చూసుకునేవాడు. కాని ఒక ఆవు మాత్రం చాలా సోమరి, ఏ పనికీ పనికిరాదు. ఆ ఆవు రోజంతా చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. నాకు విశ్రాంతి కావాలి, పని నాకు నచ్చదు అని అంటూ దాని రోజంతా సేదతీరుతూ ఉండేది. ఇంకా మిగతా జంతువులు వాటి పనుల్లో బిజీగా ఉండేవి. మేక గడ్డి తీసుకెళ్తుంది, కోడిగుడ్లు పెడుతుంది, కుక్క ఇంటికి కాపలాగా ఉండేది. అందరూ రైతుకు ఎంతో సహాయం చేస్తారు. ఒకరోజు రైతు అన్నాడు, మీరు అందరూ బాగా కష్టపడుతున్నారు, మీకు మంచి ఆహారమిస్తాను. కాని ఆవుకి మాత్రం కేవలం సాధారణ గడ్డి మాత్రమే ఇచ్చాడు. ఆవు బాధగా అంది, నన్నెవ్వరూ పట్టించుకోరు, నేను ఎందుకు పని చెయ్యాలి? అది అసూయతో కూర్చుంది. పని చెయ్యాలన్న ఆలోచన కూడా లేదు. ఒక రాత్రి బాగా వర్షం పడింది. ఆవు పూర్తిగా తడిచిపోయింది. దానికి ఎవ్వరూ సహాయం కూడా చెయ్యలేదు. ఆవు ఒంటరిగా నిల్చుంది. చాలా బాధపడింది. మరుసటి రోజు ఉదయం రైతు మిగతా జంతువులకు ఆహారమిచ్చాడు. కాని ఆవుకి మాత్రం ఏమీ లేదు. ఆవు తలదించుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన తప్పు ఆమెకు అర్థమయ్యింది. ఆవు మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళి అంది, క్షమించండి, ఇకపై నేను సహాయం చేస్తాను అని. అప్పటినుంచి ఆవు కష్టపడటం మొదలుపెట్టింది. అందరూ సంతోషంగా చూశారు. ఆ రోజునుంచి ఆవు ఎప్పుడూ పనిలో పాల్గొంటూ చురుకుగా ఉండేది. రైతు కూడా సంతోషంగా చూసేవాడు. అందరూ కలిసి స్నేహంగా జీవించేవారు. ఈ కథలో నీతి ఏంటంటే, కష్టపడితే గౌరవం వస్తుంది, సోమరితనం చివరికి ఒంటరితనమే తెస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.